गणनान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्भाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఇప్పుడు మనం జనవరి 12 తారీఖు నాటి గోచర ఫలితాలు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం. మరి ఈ రోజున శుక్ల పాడ్యమి పగలు 4 గంటల 35 నిమిషాల వరకు ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 5 గంటల 46 నిమిషాల వరకు ఉంది. అలాగే వర్జనం రాత్రి 9 గంటల 32 నిమిషాల నుంచి 11 గంటల 2 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 11 గంటల 40 నిమిషాల నుంచి 1 గంట 12 నిమిషాల వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8 గంటల 50 నిమిషాల నుంచి 9 గంటల 34 నిమిషాల వరకు ఉన్నాయి. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12 గంటల 31 నిమిషాల నుంచి 1 గంట 15 నిమిషాల వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటల 20 నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9 గంటల సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6 గంటల 30 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 40 నిమిషాలకు. ఇప్పుడు మనం ఈరోజు ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే మరి మకరంలో చంద్రుడు, అలాగే ఇక్కడ రవికుజ బుధులు ధనస్సులో, శుక్రుడు వృశ్చికంలో, శని కుంభంలో, రాహు మీనంలో, గురువు మేషంలో, కేతు కన్యలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. ముందుగా ఒక దైవ సంబంధమైనటువంటి నామస్మరణ చేసుకుని ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. 2 ధర్మ విశేషాలను తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు అమావాస్య వెళ్ళిన మర్నాడు ఇంట్లో దేవతా మందిరం అంతా శుభ్రం చేసి దేవుడి విగ్రహాలను మళ్ళీ కడిగి శుభ్రంగా అలంకరణ చేసి పులికాపు అని చెప్తారు దీనికి పేరు. మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేసుకుని ఇక్కడి నుంచి మళ్ళీ అమావాస్య వరకు కూడా అర్చన చేసుకునే అలవాటు ఉంది మనకి. రాత్రిగల అమావాస్య వెళ్తే మర్నాడు రోజున ఉదయం పూట అమావాస్య ఉన్నప్పటికీ కూడా అమావాస్య నాడు కడిగేయచ్చయ్యా అన్నారు. మొన్న బుధవారం నాడు రాత్రిగల అమావాస్య ఉంది, గురువారం నాడేమో అమావాస్య రాత్రిగల అమావాస్య కాదు. కాబట్టి కొంతమందికి గురువారం నాడే ఈ యొక్క పులికాపు పేరుతో విగ్రహాలన్నింటినీ కూడా శుభ్రం చేసి దేవతా మందిరంలో ప్రతిష్ఠ చేసుకోవడానికి ఒక అలవాటు. కొంతమందికి ఏమిటి అమావాస్య ఉంది కాబట్టి వాళ్ళు వదిలేసి రేపు పాడ్యమి నాడే చేయాలని. అయితే శుక్రవారం కానీ మంగళవారం కానీ ఆ పాడ్యమి ఘడియలు కనుక వస్తే అప్పుడు ఆ రోజు విగ్రహాలను కడిగి ప్రాణప్రతిష్ఠ చేయడానికి కొంతమందికి అభ్యంతరం ఉంది. అయితే దానికి ఏం అభ్యంతరం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనమేం ఉద్వాసం చెప్పేట్లా అక్కడ విగ్రహాలని అలవాటు అట్లా ఉంది కాబట్టి దాన్ని గౌరవించాలంతవరకే. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే శుక్రవారం మంగళవారం కాకుండా మరుసటి రోజున ఈ యొక్క విగ్రహాలను కడిగి శుభ్రం చేసి అలంకరణ చేసి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేసి 4 రోజులు కూడా వాడుకునేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలో మీరు ప్రతి అమావాస్యకి కూడా ఇది గుర్తుపెట్టుకుని ఆ విగ్రహాలు దేవతా మందిరంలో శుభ్రం చేసి దేవతా మందిరం ఒకసారి మళ్ళీ శుభ్రం చేసి అందులో విగ్రహాలు పెట్టి మళ్ళీ అర్చన చేసుకోవడం ఇది ఒక ధర్మ సూక్ష్మం. ఇది ఇంకో రెండో విషయం ఏంటంటే భోగి, సంక్రాంతి, కనుమ రేపటి నుంచి వరుసగా ఉన్నాయి. ఇల్లు వాకిళ్ళు మొత్తం శుభ్రం చేసుకోవడం అనేది పండగ నియమం అన్నమాట. ఇక్కడ ఈ పండగ నియమం అనే దాంట్లో ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేయడంలో ఒక గొప్ప ఆంతర్యం ఏమిటి అంటే ఆ ఆరోగ్య సూత్రాలు. ఇల్లు వాకిళ్ళు ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేస్తే, దుమ్ము ధూళి మొత్తం అంతా శుభ్రం చేస్తే మనం పడుకున్నప్పుడు ఈ గాలికి కానీ వాటికి కానీ ధూళి వచ్చి మన నాసికారంధ్రాల ద్వారా లంగ్స్లోకి చేరకుండా ఉంటాయి, లంగ్స్ పాడవకుండా ఉంటాయి. సైన్స్ ఆయుర్వేద నియమం ప్రకారమే మన పండగలకు ఉన్నాయి. ఇది సైన్సా అని ప్రశ్నించేవాడికి మీరు సమాధానం చెప్తే వెర్రివాళ్ళు అవుతారు. సమాధానం చెప్పిన వాడు అడుగుతూనే ఉంటాడు, వాడు అరుస్తూనే ఉంటాడు. మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వాటిని మాత్రమే ఇట్లా ప్రశ్నించేటువంటి పిచ్చి వాళ్ళు ఎక్కువయ్యారు వాళ్ళ రోజున. సైన్సే పండగకి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవడం అనేది సైన్సే, ఖచ్చితమే. కాదని ఎవడంటాడండి? ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవడం సైన్స్ కాకపోతే ఏమిటి? దానికి పండగకి ఏం చేసుకోవాలంటే పండగకి కొంచెం ఇంట్లో అందరూ చేరతారు కాబట్టి ఒకరికొకరు సహాయం చేసుకోవడం మనుషులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ విధానంలో ఏర్పాటు చేశారు. ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవడంతో ఇక్కడ భోగికి ఒక విశేషం ఉంది. ఇది రైతులకు సంబంధించిన పండుగ కానీ పంట ఇంటికి వచ్చే సమయం కాబట్టి, ధాన్యాదులు ఇంటికి వచ్చే సమయం కాబట్టి అందరూ కూడా ఇక్కడ అలంకరణలు చేసి ఇల్లు వాకిళ్ళు ఒక వేడుకగా పండుగ చేసుకుంటారు. దీంతో ముడిపెట్టుకుని ఒక ఆధ్యాత్మిక పర్వం ఒకటి ధనుర్మాసం అనేటువంటి పర్వం నడిచింది మనకి. ఇంటి ఎదురుకుండా రంగవల్లులతో ముగ్గులు వేయడం,
అందులో గొబ్బిళ్ళు పెట్టడం, అలంకరణ చేయడం, గంగిరెద్దు మేళం వాళ్ళకి, హరిదాసులకి తగినంత దాన ధర్మాలు చేయడం అన్నీ కూడా నడుస్తూ వచ్చినాయి ఇప్పటిదాకా నెల రోజులు కూడా. ఆడపిల్లలు సంధ్యా సమయంలో గొబ్బిళ్ళు పేరణ చేస్తుంటారు, సంధ్య గొబ్బిళ్ళు అని పెడుతూ ఉంటారు. ఈ భోగి నాడు ఏం చేస్తారంటే ఉదయపూట ప్రతి కూడల్లోనూ కూడా మంటలు వేస్తూ ఉంటారు. ఈ ధనుర్మాసం అంతా పెట్టిన గొబ్బిళ్ళు తాలూకు పిడకలని తీసుకెళ్ళి అందులో వేస్తారు. రైతులు స్పెసిఫిక్గా ఇక్కడ ఇల్లు వాకిలు శుభ్రం చేశాక అందులో ఈ సంవత్సరం వాడుకున్న మనం ఇంకా పనికొచ్చేవి పనికిరానివి ఏమున్నాయని చెప్పి గ్రేడింగ్ చేసి పనికిరాని వస్తువులన్నీ తీసుకెళ్ళి అక్కడ భోగి మంటలు వేసి కాల్ చేసేవాళ్ళు. దాంట్లో ఆంతర్యం మన ఇళ్లలో కూడా ఇల్లు వాకిలు శుభ్రం చేశాక ఈ భోగి మంటల్లో మనకి ఇంకా ఉపయోగపడవు ఇవన్నీ అనుకున్న వస్తువులు తీసుకెళ్ళి భోగి మంటల్లో పడేసి కాల్చివేసేయాలి. అది ఒక నియమమే. అంటే స్వచ్ఛ భారత్ అని వాళ్ళు కొత్తగా మనం అనుకుంటున్నామే, అది మనకి ఆచారంలో ఎప్పటి నుంచో ఉంది మన ఆంధ్రదేశంలో. స్వచ్ఛ భారత్ మనకి వేరే వాళ్ళు వచ్చి తెలియజేయాల్సినంత అవసరం ఏం లేదు. అయితే మనం పాటించట్లా అంతే. ఎందుకంటే మనకి ప్రతిదీ చెప్తాం సరే, మన భారతీయ సనాతన ధర్మంలో మన ధర్మం చెప్పిన విశేషాలు మాత్రమే మనకి పాటించే లక్షణాలు లేవు. కాబట్టి మనకి దాని యొక్క గొప్పదనం మనకి తెలియక మనం పిచ్చివాళ్ళలే. ఎవరో చెప్పారంటే చాలా గొప్పగా ఉందండి, చాలా మంచి స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం చాలా గొప్ప ప్రోగ్రాం అని అనుకుంటున్నాం. ఇది ఇల్లు వాకిళ్ళు ఏ రోజు గారు శుభ్రం చేసుకోవడం, పండగలు వచ్చినప్పుడల్లా ఇల్లు వాకిళ్ళు బూజులు దులుపుకోవడం, శుభ్రం చేసుకోవడం అనేది మనకి ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. అది ఆ నేపథ్యంలో పిల్లలు పెద్దలు అందరూ కూడా కలిసి పనిచేయడంలో ఒక మజా అనుకోండి. అది అందరూ కలిసి పనిచేస్తారు కాబట్టి అలాంటివన్నీ కూడా మిస్ అవుతున్నాం. పండగల్ని పండగలుగా మనం నడుపుకోకపోవడం మూలంగా. ఇలాగా ఈ భోగి సందర్భంగా ప్రాతకాలంలో యువకులందరూ కూడా చేరి అక్కడ చేస్తే పెద్దలు పిల్లలు అందరూ కూడా చేరి సరదాగా అక్కడ కాసేపు వాళ్ళతో పాటు కాలక్షేపం చేసి ఆ తదుపరి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అభ్యంగన స్నానం చేయడం. ఈ అభ్యంగన స్నానం ఆయుర్వేదం సైన్స్తో కూడుకుందే. సైన్సే అంటే ఇవాళ నడువు నొప్పి వచ్చిందండి, కేరళ వైద్యం బాగుంటుంది, ఆయిల్ పెట్టి తొమ్మించుకోవాలని వెళ్తున్నారు. మన వాళ్ళు వారానికి ఒకసారి తొమ్మేవాళ్ళు. ప్రతి శనివారం అభ్యంగన స్నానం పేరుతో ఆయిల్ వేసి ఒళ్ళంతా రుద్దేవాళ్ళు. అభ్యంగన స్నానం అంటే వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయి షాంపూ రుద్ది చేసుకుంటున్నారు. అది కాదు, శుభ్రంగా ఒంటికి నూనె పట్టించి నూనె ఆరేదాకా ఆగి ఆ తర్వాత ఒంటికి మన సున్నిపిండి పట్టించి ఆ సున్నిపిండితో ఒళ్ళంతా కూడా ఆ జిడ్డు అంతా పోగొట్టుకున్నాక అప్పుడు కుంకుడుకాయ రసంతో స్నానం చేసేవాళ్ళు. జుట్టు ఎన్నాళ్ళు పోయినా తెల్లబడకుండా ఉండేది. ఇవాళ తెల్లబడ్డాక రంగులు వేసుకుంటున్నారు. దానికోసం అక్కడి జీవితంతో కాలక్షేపం చేస్తున్నారు. దీనికంటే జుట్టు తెల్లబడకుండా ఉండడానికి ప్రకృతి సిద్ధమైనట్టు కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయొచ్చు కదా అంటే ఎవరికి కూడా దాని మీద లక్ష్యం లేకుండా చిన్నప్పటి నుంచి జుట్టు నిలిసిపోయి. ఇది మీకు తెలుసా అంటే మాకు కూడా జుట్టు నిలిసిపోయాక దాని విలువ తెలిసింది. ఓహో, మన అభ్యంగన స్నానంలో మరి సైన్స్ దాగుందిరా అబ్బాయి అని. ఏం సైన్సు? ఈ వారానికి ఒకసారి 2 సార్లు ఈ అభ్యంగన స్నానం చెప్పిన కారణంగా ఒంటికి మసాజులాగా ఆయిల్స్ చేసిన కారణంగా జాయింట్స్లో మొత్తం అంతా కూడా నూనె వెళ్ళి చేరి ఈ జాయింట్స్ పెయిన్లు రావడాలు, రుమటిక్ పెయిన్స్ రావడాలు ఇవన్నీ కూడా నిరోధించేది. అవి వాళ్ళ మనం దాన్ని వెక్కిరింపుగా చూసేసాం, రోగాలు అనుభవిస్తున్నాం. చర్మ వ్యాధులు రాకుండా ఉండేవి, రుమటిక్ పెయిన్స్ రాకుండా ఉండేవి. మన ఆచారం అంతా కూడా ఆయుర్వేదంతో కూడుకునే చెప్పారు. కానీ వాళ్ళందరూ కూడా ఇందులో సైన్స్ దాగుందా అని ప్రతివాడు ప్రశ్నిస్తాడు. ఇది ఎప్పుడు తెలుస్తుంది? వెంటనే ఇమీడియట్గా వచ్చే ఆన్సర్ కాదుగా, లాంగ్ రన్లో వచ్చే ఆన్సర్. కాబట్టి మనం వెంటనే ప్రూవ్ చేయలేం. కాబట్టి మనం వెర్రివాళ్ళలాగా కనబడుతూ ఉంటాం మన సనాతన ధర్మం. అందువల్ల ఏంటంటే దీన్ని ఆచరించడానికి మా తరంలో మేము ఎట్లాగో పొరపాటు పడ్డాం. మా పై జనరేషన్స్ వచ్చినటువంటి మార్పుల మూలంగా మేము పొరపాటు పడ్డాం, ఇబ్బంది పడ్డాం. మీరు ఇక్కడ నుంచి అయినా సరే ఈ అభ్యంగన స్నానాన్ని ప్రతి పర్వానికి కూడా ఆచరించడం, ప్రతి శనివారం మగవాళ్ళు, ప్రతి శుక్రవారం ఆడవాళ్ళు ఆచరించడం మూలంగా చర్మ వ్యాధులు కానీ, ఇట్లాంటి రొమటిక్ పెయిన్స్ కానీ, ఈ యొక్క కీళ్లవాతం కానీ, నరాలకు సంబంధించిన వ్యారికోస్ వెయిన్స్ ఇవన్నీ కూడా రాకుండా ఉండడానికి చాలా ఉపయోగపడేటువంటి ఆయుర్వేద సంబంధమైనటువంటి నియమాలు మన ఆచార వ్యవహారాలని. వీటి మీద మీరు కనీసం రీసెర్చ్ చేసి నెక్స్ట్ జనరేషన్కి అందజేయండి. అలాగే ఈ భోగి పండుగ నాడు ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేయడం, ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ అని తగలేయడం స్వచ్ఛ భారత్ కార్యక్రమం అయిపోయింది కదండి. మధ్యాహ్నం శుభ్రంగా వంటలు అర్పులు పిండి వంటలను చేసుకుని తినేసి ఆ తర్వాత మరి సాయంత్రం పూట ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలందరికీ కూడా, బంధువులకి, చుట్టుపక్కల పిల్లలకి అందరికీ కూడా ఒక చోట కూర్చోబెట్టి మరి రేగుబళ్ళు, తర్వాత అందులో చిల్లర పైసలు ఇలాంటివన్నీ కలిపి భోగి పళ్ళు పేరణ చేసి అందరూ సరదాగా వేడుకలు చేసుకోవడం అనేది ఒక కార్యక్రమం ఉంది. ఇవన్నీ కూడా సాంప్రదాయబద్ధమైనటువంటి ఈ వేడుకల్ని ఆచరిస్తూ ఎవరైతే పండుగలు నడుపుకుంటారో వాళ్ళకి, ఆ విలువలు తెలిసిన వాళ్ళకి సదా మన ఆచార వ్యవహారాల్లో ఒక గొప్ప క్వాలిటీ తెలుస్తుంది. దీని గురించి మీరు అందరూ కూడా తెలుసుకుని ఆచరిస్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి. ఈ
రోజున మేషరాశి వాళ్ళ యొక్క ఫలితాంశాలని కూడా చాలా చక్కగా ఉన్నాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్ని సజావుగా సక్రమంగా నడుపుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని విధాలా కూడా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తారు. బంధుమిత్రుల యొక్క రాకపోకలు, వాళ్ళతో కలిసి పుణ్యకార్యాలు, శుభకార్యాల గురించి చర్చ చేయడం, అన్ని విధాలా కూడా అనుకూలమైన ఫలితాలు తీసుకోవడం జరుగుతుంది. వృషభ రాశి. కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం బాగా ఎదురవుతుంది. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో అనుకూల స్థితి చాలా తక్కువగా ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తలు పాటించాలి. కొద్ది రోజుల పాటు మీరు కలహాలకి, కోర్టు వ్యాజ్యాలకి, రుణ సంబంధమైన వ్యవహారాలకి కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ కనబరచండి. మీ యొక్క మాట తీరు కలహప్రదంగా ఉండకుండా చూసుకోండి. వృధా ఖర్చులకి దూరంగా ఉండేందుకు వీలుగా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు చేసుకోవడం చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. మిథున రాశి. అన్ని పనులు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఆరోగ్యం మీద జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ విషయాల్లో కూడా కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క మాట తీరుతో కలహాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఈ రెంటిని నిరోధిస్తే కనుక ఇవాళ రోజున మీకు అన్ని విధాలా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగ చేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తూ ఉన్నాం. కర్కాటక రాశి. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. సమయపాలన చేస్తారు. ప్రతి పని కూడా సమయపాలనతో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సింహరాశి. ప్రతి పనిని కూడా వేగంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా అద్భుతమైన ఫలితాంశాలు వస్తాయి. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మంచి జీవనం, మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత కన్యారాశి. ప్రతి విషయంలోనూ కూడా సూక్ష్మమైనటువంటి పరిశీలనతో ముందుకు వెళ్తారు. కొత్త పనులు చేయకుండా ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించకుండా ఉంటే మంచిది. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి సానుకూల స్థితి ఏర్పడుతుంది. ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా చాలా లాభదాయకంగాను సానుకూలంగా నడుస్తూ ఉంటాయి. తులారాశి. గ్రహచారం చాలా బాగుంది. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఈ రోజున అన్ని కార్యక్రమాల్లోనూ అన్ని గ్రహాల యొక్క సంచార అనుకూల స్థితితో మీరు మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూల స్థితి ఉంటుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ధనురాశి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. రుణ విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఒకటి కాదండి, లగ్నంలో చేరినటువంటి రవికుజ బుధులు మీ యొక్క మానసిక వ్యవస్థను పాడు చేస్తారు. మీ డైలీ యాక్టివిటీస్ పాడు చేస్తుంటారు. నిత్య కర్మలన్నింటినీ కూడా అకాలంలో పూర్తి చేసేలా చేస్తుంటారు. అనవసరమైనటువంటి అపవాదులు వచ్చేలా చేస్తారు. చికాకులు తెచ్చే ప్రయత్నాలు చేస్తారు. ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా కొన్నాళ్ళ పాటు జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరాలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తూ ఉన్నాం. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి వ్యయంలో ఉన్నటువంటి 3 గ్రహాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. మీ పనులు, మీ యొక్క యాక్టివిటీస్ ఏవి కూడా సకాలంలో నడవనీయకుండా చేస్తూ ఉంటాయి. దాని మూలంగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణాన్ని దగ్గర అవుతూ ఉంటారు.
కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కుంభరాశి ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మీనరాశి ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం దత్సతు.